students, welcome to our channel. So today we will discuss ma 8th class algebraic expressions BGA సమాసాల్లో exercise 9.3 లో ఫస్ట్ సెకండ్ థర్డ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇంకా తెలుగు మీడియంలో ఎక్సర్సైజ్ 9.1 వి నేను బుక్ అరేంజ్ చేశాను. అవి లాస్ట్ పెడతానమ్మా వీడియోలో. మీరు కొంచెం చూసి స్కిప్ చేసేస్తున్నారు. లాస్ట్ వరకు చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మ్యాథ్స్ అనేది అర్థమవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మా, సపోర్ట్ మీ ప్లీజ్. ఓకే, లెట్స్ గో టు ది exercise ma. Exercise 9.3 lo carry out that multiplication of the expressions in each of the following pairs. 4p, first one 4p q plus r, second one ab comma a minus b, third one a plus b comma 7 a square b square, fourth one a square minus 9 comma 4a, fifth one pq plus qr plus rp comma 0. So చూద్దాం what has given in that sum. 4p comma qr, one monomial has given, binomial has given. So here we have to product that. ఫస్ట్ వన్ చూడండి ఆన్సర్. వీటి యొక్క ప్రొడక్ట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 4p కామా q ప్లస్ r. సో 4p కామా q ప్లస్ r చూడండి. Here we have to practice the substitute in that distributive property ma. What is the distributive property? A into b plus c equal to a into b plus a into c. This property you have to substitute in that sum. చూడండి, ఈ 4p ను q కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అదే విధంగా ఈ 4p ని r కు కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇదేంటంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ విత్ మల్టిప్లికేషన్ అండర్ ఎడిషన్. చూడండి, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఎడిషన్ ఉంది. ఓకేనమ్మా. సో వీ హ్యావ్ టు 4p హియర్ దిస్ బ్రాకెట్ ఇండికేట్స్, ఆల్రెడీ ఐ టోల్డ్ దిస్ బ్రాకెట్ ఇండికేట్స్ ఇంటూ. సో ఇంటూ q, నెక్స్ట్ ప్లస్ 4p ఇంటూ r, 4p into r. So 4p means 4 multiply with p అని, అంటే 4 into p అని అర్థం. అక్కడ అర్థమైందా? 4 into p into q. ఓకేనమ్మా, అంటే 4pq. ఓకే, నెక్స్ట్ 4p అంటే 4 multiply with p. 4 into ఇక్కడ 4p అంటే 4 into p అని అర్థం. 4 into p into r ఏమవుతుంది? 4pr. ఓకేనా? ఓవర్ దిస్ సమ్. సెకండ్ వన్ చూద్దాం మనం. సో ఇది మాత్రం ఈ డెఫినేషన్ మాత్రం మీరు ఒక సైడ్ రాసి పెట్టుకున్నామా. నెక్స్ట్ చూద్దాం సెకండ్ వన్. వాట్? ఏబి కామా ఏ మైనస్ బి. హియర్ ఆల్సో వన్ మోనామియల్ హ్యాస్ గివెన్, binomial has given. You have to multiplying a monomial by a binomial. అంటే ఏంటి? మోనామియల్ ఏకపదిని బహుపదితో ఏకపదిని ద్విపదితో గుణించాలి. టూ టర్మ్స్ హ్యావింగ్ నా దట్ ఎక్స్ప్రెషన్ ఆర్ కాల్డ్ బైనామియల్ నా. సో మోనామియల్ ని బైనామియల్ తో మనం మల్టిప్లై చేయాలి. చూడండి, ఏబి హియర్ ఆల్సో. దీన్ని ఏమంటారంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ విత్ మల్టిప్లికేషన్ అండర్ సబ్ట్రాక్షన్. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో టూ టైప్స్ ఉన్నాయమ్మా. సో అంటే చూడండి, ఏ బి మైనస్ సి కూడా ఉంది. సో ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి అనమాట. సో దిస్ ప్రాపర్టీ యూ హ్యావ్ టు యూజ్ హియర్. ఓకే, ఏ బి ఇంటూ ఏ మైనస్ ఏ బి ఇంటూ బి. సో హియర్ ఏలు ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి కదా. ఏ స్క్వేర్ బి. హియర్ నథింగ్ హ్యావింగ్, 1 హ్యావింగ్ మా. సో మైనస్ ఏ. హియర్ ఆల్సో వీలు 2 ఉన్నాయి కాబట్టి స్క్వేర్. ఈ విధంగా ఇంటూలు ఉంటే ఏం చెప్పాను నేను? ఒకవేళ ఏ ప్లస్ ఏ ఉంటే 2a రాయాలి. ఏ ఇంటూ ఏ ఉంటే మాత్రం ఏ స్క్వేర్. ఇది ఒక బ్రాకెట్లో రాసి పెట్టుకోండి. ఇలా ప్లస్ల్లో ఉంటే
అవి ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ అన్ని రెట్లు అని అర్థం. ఇవైతే స్క్వేర్స్ టైమ్స్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ వాట్ హ్యాస్ గివెన్ మా? థర్డ్ వన్ a plus b 7a square b square. Here also a plus b comma 7a square b square ma. Here binomial and monomial. We have to find the product, their product. Okay ma? 7a square b square into a plus b. This 7a square b square ni a ki distribute cheyali, 7a square b square ni b kuda ade vidhanga distribute cheyalani ardham. Okay na? 7a square b square into a, this bracket indicates into ma, 7a square b square into b. Okay, here a square ikkada a unnai, so 7 alage raseyandi. a ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమీ లేదంటే ఇక్కడ ఏ ఉన్నట్టమ్మా. ఓకేనా? హియర్ b స్క్వేర్ ప్లస్ 7a స్క్వేర్ అలాగే రాసేద్దాం. ఇక్కడ చూడండి b లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉన్నాయి. సో మొత్తం కలిపితే ఏంటి? b క్యూబ్. ఓకేమా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్. థర్డ్ వన్ ఓవర్ మా. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మా. ప్రాక్టీస్ చేస్తేనే మనకి మ్యాథ్స్ అనేది బాగా వస్తుందమ్మా. మనం బుక్లో చూసి చదువుతూ ఉంటే మాత్రం తప్పకుండా మ్యాథ్స్ అనేది రాదు. సో మీరు ప్రాక్టీస్ చేస్తూ చెప్పుకుంటూ ప్రాక్టీస్ చేయండి ఇదే విధంగా. ఓకేమా? సో 1 monomial has given, 1 binomial has given. Their product we have to find that. 4a into a square minus 9. Here this distributive property you have to use that. 4a into a square minus 4a into 9. So here nothing having 1. 4a to the power of cube. అంటే చూడండి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. అంటే దీనికి ఏదో ఫార్ములా చెప్పాను ఆల్రెడీ నేను. a power m into a power n equal to a power m plus n. ఓకేమా? అంటే ఎక్సర్సైజెస్లో చెప్పున్నాను. సో 4a cube minus 4 9s are how much ma? 4 9s are 36a. Okay, this question over ma. Fifth one చూద్దాం. Wait, fifth one what has given? pq plus qr plus rp comma 0. We have to find their 1 monomial, 1 trinomial has given ma. So 0 into pq plus qr plus rp. So 0 నన్నిటికి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. 0 into pq, 0 into qr, 0 into rp. Okay, so here 0 pq's are 0, 0 qr's are 0, 0 rp's are 0. So answer will be 0. Okay ma? Over this question. Let's start the second question. Complete the table. What has given in that question ma? First expressions has given, second expressions also has given. We have to find their product. చూడండి, first one monomial, second one trinomial. How many terms having? 3 terms na, that is called trinomial. So we have to find it. a into b plus c plus d. ఏమవుతుంది చూడండి, a ను ఈ ట్రైనామియల్ కి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. a into b ab plus a into c ac plus a into d ad. నేను డైరెక్ట్ గా రాసేస్తున్నానమ్మా. ఈ రెండింటి మధ్యలో ఇంటూ ఉందని అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చారు. హియర్ x plus y minus y 5. ఫస్ట్ సెకండ్ వన్ 5xy. సో ఇటు రాసిన అటు రాసిన ఒకటేనమ్మా. ఈ 5xy ని ఈ ట్రైనామియల్ కి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. 5xy
చూడండి 5 ఒకటే ఉంది. ఈ ఎక్స్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్. సో అందుకే ఎక్స్ స్క్వేర్ రాసుకుంటున్నాను. వై ఓకేమా. నెక్స్ట్ వన్ 5 ఒకటే ఉంది. ఇక్కడ వైలు 2 ఉన్నాయి, ఎక్స్ ఒకటి ఉంది. అవునా? వై స్క్వేర్ అని రాస్తున్నాను. సో చూడండి 5 5 25. హియర్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందనా? మైనస్. సో ఎక్స్ వై. ఓకే, ఇక్కడ పక్కన ఉండే ఎక్స్ వై అలా రాసేయండి అంతే. ఓవర్ దట్ పీ చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్ పీ ఇంటూ 6p square minus 7p plus 5. This is also one monomial and other one trinomial. So we have to distribute that. 6p cube. So here p, here p లు 2 ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది. సో వాటిని అన్నిటిని కలిపితే you have to add it and you will get p cube. 7 here, 7p ఇక్కడ p. So 7p square. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉందమ్మా. అవి రెండింటిని యాడ్ చేస్తే స్క్వేర్ p స్క్వేర్ అవుతుంది. 7p స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఓకేనా? ప్లస్ 5 ఇంటూ p, 5p. ఓకేమా? సో నెక్స్ట్ వాట్ హ్యాస్ గివెన్? 4p స్క్వేర్, 4p స్క్వేర్ q స్క్వేర్ into p square minus q square. So this monomial, that binomial, you have to product that. So 4p square q square into p square. ఏమవుతుంది చూడండి, ఇక్కడ స్క్వేర్ ఉంది, p square ఉంది, ఇక్కడ p square ఉంది. So p to the power of 4. So here q square write same. Okay, next minus, you put same. 4 into p square, 4p square. ఇక్కడ q square ఉంది, ఇక్కడ q square ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 2. 2 plus 2 ఏమవుతుందమ్మా? 2 plus 2 4. So 4p power 4 q square minus 4p square q to the power of 4. Okay, next last one చూద్దాం. One trinomial has given and other binomial has given. Sorry, monomial. So a plus b plus, sorry ma, ఇక్కడ చూద్దాం మనం. a plus b plus c ఇంటూ ఏబిసి ఏమవుతుంది? ఏ స్క్వేర్ బీసీ. ఇక్కడ ఏ, ఇక్కడ ఏ, ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. ఏ స్క్వేర్ రాసుకున్నాను, ఈ బీసీ కామన్గా రాసేసానమ్మా. నెక్స్ట్ ఏబిసి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఏ ఒకటి, సి ఒకటి ఉంది, బిలు 2 ఉన్నాయి. సో ఏ బి స్క్వేర్ సి అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏబిసి కదా, ఇక్కడ సి 2 ఉన్నాయి. ఏబి అలాగే రాసేద్దాం, సి స్క్వేర్ రాసుకుందాం. దట్ ఈస్ ద ఆన్సర్ మా. ఫిఫ్త్ వన్. This question over. Chudnama. Third question. Answer. What has given ma? Find the product. This is also we have to find their product ma. What has given? A square into 2 a to the power of 22 into 4 a to the power of 26 has given. So we have to first write the coefficients one side, variables other side. Okay. A square. Sorry. First one. Coefficients చూద్దాం. ఏ స్క్వేర్ కోఫిషియంట్ ఏంటమ్మా? ఇక్కడ ఇనిషియల్ నథింగ్ హ్యావింగ్, సో 1 హ్యావింగ్ మా. 1 ఇంటూ హియర్ ఏ టు ది పవర్ ఆఫ్ 22 యొక్క కోఫిషియంట్ ఏంటి? 2. ఏ టు ది పవర్ ఆఫ్ 22 యొక్క గుణకం ఏంటమ్మా? 2. ఇక్కడ ఏంటి? ఏ టు ది పవర్ ఆఫ్ 26 యొక్క గుణకము 4 కోఫిషియంట్. సో వీ హ్యావ్ టు ఫైండ్ దేర్ ప్రొడక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఏ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఏ టు ది పవర్ ఆఫ్ 22 a to the power of 26. So here their product how much ma? 1 2s are 2, 2 4s are 8. Here we have to find the we have to use the formula ma. A to the power of m, a to the power of n into a to the power of n, a to the power of m plus n plus n. Okay, this value we have to use that question. So a to the power of square plus 22 plus 26. Okay, what has given ma? 8 a to the power of 22 22 how much? 24 plus 26 how much? 50. 8 a to the power of 50. Okay, next one చూద్దాం. We have to write the coefficients of xy and x square y. So చూద్దాం. What has given? 2 by 3 xy into minus 9 by 10 x square y square has given ma. So we have to write their coefficients first. 2 by 3 into minus 9 by 10.
సో వాట్ ఈస్ కాల్డ్ దిస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ అని కూడా అంటారు వీటిని. ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఇంటూ దేర్ వేరియబుల్స్ చూడండి xy ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఓకేమా? సో హియర్ వీ హ్యావ్ టు క్యాన్సిల్ ఇట్. చూడండి 2 ఉంది, 10 ఉంది, 9 ఉంది, 3 ఉంది. ఓకే, టేబుల్స్లో పోతాయి కదా ఇవి. ఓకే, క్యాన్సిలేషన్ అవుతుంది కదా. 2 1s 2 5s 3 1s 3 3s. Remind you have to multiply. 1 3s how much? 3. So minus same right ma. Don't leave the minus sign. You have to when you have minus you have to mention that minus. అక్కడ కనుక మైనస్ అనే సింబల్ కనుక ఉంటే అక్కడ కంపల్సరీగా మైనస్ అనే సింబల్ని అక్కడ మెన్షన్ చేయాలమ్మా, లేకపోతే మొత్తం రాంగ్ అయిపోతుంది. సో చూడండి నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా ఎక్స్లు? సో ఇక్కడ 1 ఇక్కడ 2 ఉన్నాయి, మొత్తం కలిపితే క్యూబ్. ఎక్స్ క్యూబ్. హియర్ ఆల్సో వై క్యూబ్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. నథింగ్ హ్యావింగ్ 1 హ్యావింగ్ మా. ఓకే, సో దిస్ క్వశ్చన్ ఆల్సో ఓవర్. నెక్స్ట్ చూడండి హియర్ థర్డ్ వన్. minus 10/3 pq to the power of cube into 6/5 pq cube. So here you have to write initials minus 10/3 into 6/5. Next write variables other side. pq q to the power of cube into p cube into cube. Okay, so చూడండి ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ పోతుంది. 5 1s 5 2s 3 1s 3 2s. హియర్ మైనస్ హ్యావింగ్ మా, యూ హ్యావ్ టు మెన్షన్ దట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ నా 2 2s 4. సో హియర్ పీలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1, ఇక్కడేమో క్యూబ్. పీ టు ది పవర్ ఆఫ్ 4. ఇక్కడ క్యూబ్ ఉందమ్మా. సో క్యూ టు ది పవర్ ఆఫ్ 4 ఓవర్ దిస్ క్వశ్చన్. దిస్ ఆల్సో నథింగ్ హ్యావింగ్ 1 హ్యావింగ్ మా. హియర్ x to the power of 1 into x square into x cube into x 4. Here చూడండి x to the power of 1. వీటన్నిటిని ఏం చేయాలి? ఇదో ఫార్ములా ఇక్కడ ఉంది కదా, సేమ్ దట్ ఫార్ములా యూ మెన్షన్ దట్ x to the power of 1 plus 2 plus 3 plus 4. 1 plus 2 how much? 3. 3 plus 3 6. 6 plus 4 10. x to the power of 10. That is the value ma over this question also. So you have to write these questions also. All note it down ma. If you have any doubt you will ask in the comment. I will inform you. I will explain you again. Next please like, share, subscribe to my channel. Thank you watching this video ma.